సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ తనయుడు నారా దేవాంశ్ తండ్రికి తగ్గ తనయుడిగా, తాత నారా చంద్రబాబు నాయుడికి తాతకు తగ్గ మనవడుగా అంతర్జాతీయ వేదిక మీద దుమ్ము రేపాడు. అరుదైనటువంటి ఘనత సాధించాడు నారా దేవాంశ్. చదరంగంలో అద్భుత ప్రతిభను కనబరిచి నెలకొల్పిన ప్రపంచ రికార్డుగాను లండన్లోని చారిత్రాత్మక వెస్ట్ మినిస్టర్ హాల్లో శనివారం రోజు జరిగిన కార్యక్రమంలో ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కారాన్ని ఆయన అందుకున్నాడు. ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ స్వయంగా హాజరై కుమారుడి ఆ విజయాన్ని చూసి తండ్రి మురిసిపోయాడండి. అసలు పూర్తి డీటెయిల్స్ నేను చెప్తాను. గత ఏడాది జరిగిన చెక్ మేట్ మారథాన్ పోటీలో దేవాంశ్ అసాధారణ ప్రతిభ కనబరిచాడు. ప్రఖ్యాత చెస్ గ్రాండ్ మాస్టర్ లాస్లో పోల్ గారు రచించిన 5334 ప్రాబ్లమ్స్ కాంబినేషన్స్ అండ్ గేమ్స్ పుస్తకం నుంచి తీసుకున్న 175 క్లిష్టమైన చెక్మేట్ పజిల్స్ని చాలా అంటే చాలా వేగంగా పరిష్కరించి ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్గా ఆయన వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. సులభం నుంచి అత్యంత కఠినంగా మారే ఈ పజిల్స్ని పరిమిత సమయంలో పరిష్కరించడం ద్వారా దేవాంశ్ తన వేగాన్ని అలాగే మేధాశక్తిని కూడా ప్రపంచానికి చూపించాడు. ఈ అద్భుతమైన రికార్డును గుర్తించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ తాజాగా దేవాంశ్ను పురస్కారంతో సత్కరించింది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఈరోజు వెస్ట్ మినిస్టర్ హాల్లో దేవాంశ్ ఈ గౌరవం అందుకోవటం నిజంగా చాలా ప్రత్యేకమైన సందర్భం. మాకు 10 ఏళ్ల వయసులోనే, కేవలం 10 సంవత్సరాల వయసులోనే ముందు చూపుతో ఆలోచించటం, ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండటం, ఆట పట్ల పూర్తిగా ఒక అంకిత భావంతో ఉండటం అనేది నిజంగా అతని విజయాన్ని చాలా ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందని ఆయన భావించారు. ఒక తండ్రిగా అతను ఏ విధంగా కష్టపడతాడు, దేవాంశ్ గంటల తరబడి ఏ విధంగా సాధన చేస్తాడో నా కళ్ళారా నేను ప్రత్యక్షంగా చూశాను. నిజంగా అతను పడినటువంటి కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఈరోజు నిజమైనటువంటి గుర్తింపు దేవాంశ్కి లభించిందని చెప్పి తండ్రిగా ఆయన చాలా గర్వంతో ఈ విషయం చెప్పాడు. అలాగే దేవాంశ్ గురించి తెలిసిన ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా తల్లిదండ్రులు లోకేష్ బ్రాహ్మణి ప్రోత్సాహం, కోచ్ రాజశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మార్గదర్శకంలో నెలల తరబడి ఏకాగ్రతతో సాధన చేసి ఈ ఘనతను సంపాదించాడు. సో కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పుడు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ రికార్డుతో పాటు గతంలో మరో 2 ప్రపంచ రికార్డులు కూడా దేవాంశ్ తన ఖాతాలో వేసుకున్నాడు. 7 డిస్కుల టవర్ ఆఫ్ హనోయి పజిల్ను కేవలం 1 నిమిషం 43 సెకండ్స్లో ఆయన పూర్తి చేశాడు. అలాగే 9 చెస్ బోర్డులను కూడా 32 పావులతో కేవలం 5 నిమిషాల్లోనే సరిగ్గా అమర్చడం ద్వారా రికార్డ్స్ నెలకొల్పాడు. దేవాంశ్ విజయం అతని కుటుంబానికి కాకుండా ప్రపంచ చెస్ రంగంలో ఎదుగుతున్న భారత కీర్తికి నిదర్శనంగా నిలిచిందని చెప్పాలి. ఇంత గొప్ప విజయం సాధించడం అనేది ఇది ఊరికే రాలా, ఏదో ఒక రాత్రికో, ఒక 2 రోజులు, ఒక వారమో కష్టపడితే కాదు. కొన్ని నెలల పాటు నిరంతర శ్రమ. ఆయన ఎంత కష్టపడ్డాడన్నది కూడా మేము ప్రత్యక్షంగా చూశామని చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి తాత చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్పారు, దేవాంశు ఎంత ప్రతిభ కలిగిన వ్యక్తి, ఎలాంటి ఆలోచన శక్తి కలిగినటువంటి వ్యక్తి, ఎలాంటి మేధాశక్తి కలిగి ఉన్నాడు అనేది ఇంత చిన్న వయసులో అతనికి రావటం అనేది నిజంగా కుటుంబం అంతా గర్విస్తోంది. ఇలాంటి విజయాలు ఎన్నో అందుకోవాలని కోరుకున్నారు. సుమన్ టీవీ కూడా చెప్తోంది, నారా దేవాంశ్కు కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ భవిష్యత్తులో ఇలాంటి అద్భుతమైనటువంటి రికార్డ్స్, విజయాలు మరిన్ని సొంతం చేసుకోవాలి. ఆల్ ది బెస్ట్ దేవాంశ్.